హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాల్టి వీడియో ఏంటంటే మనకి ఉగాది వస్తున్నది కదా, నేను పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. సో నేను దేవుడి విగ్రహాలకి అలంకరణ ఎలా చేస్తున్నాను ఏంటి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే దేవుడి ఫొటోస్కి విగ్రహాలకి నేను ఏ పూసల దండలు అయితే అలంకరణ చేశానో అవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తానండి. సర్ఫ్ ఏంటి వెయ్యను, పూసల దండలు కాబట్టి కలర్ ఏమైనా ఫేడ్ అవుతాయని చెప్పేసి సో నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. మాదైతే హాల్లో ఒక సింక్ ఉందండి, అక్కడ ఒక్క దేవుడి పనులే నేను చేస్తాను అనమాట. ఇదిగోండి పూసల దండలన్నీ కూడాను శుభ్రంగా, అంటే కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మంచిగా ఒక పొడి బట్ట మీద ఆరవేస్తానమాట. ఈ పూసల దండలన్నీ కూడా నేను సెవెరల్ టైమ్స్లో తీసుకున్నానండి, ఒకేసారి అయితే తీసుకోలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాను అని అంటే నచ్చింది అని అంటే తీసుకుంటూ ఉంటానన్నమాట. సో మనం దేవుడి ఫొటోస్కి విగ్రహాలకి అలంకరణ ఇలా చేయాలి అనేసి ఎక్కడ రూల్ లేదండి, నాకు ఇష్టం ప్రత్యేకించి. సో ఇదిగోండి ఇప్పుడైతే ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి కదా దేవుడి గుట్లో, అవన్నీ కూడా బయటికి తీసేసి మంచిగా అంటే క్లీన్ చేస్తానన్నమాట. అండ్ పూజ విషయంలో కూడా మనలో అంతమందికి బోల్డ్ అనే డౌట్స్ అన్నీ కూడా వస్తుంటాయండి. ఇన్ని ఫొటోస్ పెట్టాలా, ఇన్ని విగ్రహాలు ఎందుకు ఉంచాలి అని చెప్పేసి. పూజ అనేది మనకి ఉన్న ఒక శ్రద్ధ అనమాట, దేవుడి మీద ఒక భక్తి. సో కొంతమంది తక్కువ ఫొటోస్ పెట్టేసి పూజ చేయడానికి ఇష్టపడతారు. ఈ ఫొటోస్ ఇవన్నీ విగ్రహాలన్నీ కూడా మా అత్తయ్య గారు అనమాట, అంటే చాలా రోజులు బట్టి పూజలు అందుకొని ఉన్న విగ్రహాలు ఫొటోస్ అండి. అవన్నీ ఫొటోస్ ఏంటంటే కలర్ వదిలిపోతే యాక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ అయితే నేను వేసేసి మళ్ళీ కొత్త వాటర్లో నేను చేస్తుంటాను అనమాట. ఇంకా ఇదిగోండి ముందు వేసిన దేవుడు అంటే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేశాను. తర్వాత ఇంకెప్పుడో నేను అవన్నీ శుభ్రం చేసి దాచుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ మాకు హాల్లోనే ఉన్న పూజా మందిరంలోని ఇలా టైల్స్ లాగా అంటే దేవుడివన్నీ ఫొటోస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడాను నేను కుంకుమ బొట్లు పెడుతూ ఉంటాను. గంధం, పసుపు ఇంకా కుంకుమ కలిపేసి అలంకరణ అయితే వీటికి చేస్తానండి. సో అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. తెలియకుండానే బోల్డ్ అంతా మసి అంటే అగరబత్తి తలక, ధూపం తలక మసి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ ఇలాగా నేను అంటే మంచి రోజుల్లో లైక్ ఎలాగంటే మనకి లేదు మంచి రోజులు కాదంటే నార్మల్గా 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇదిగోండి చూస్తున్నారు కదా. అయితే దీనికోసం ఇలా క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా బ్లౌజ్ పీస్ అనేది ఉంచుకుంటాను. అది మరీ కుళ్ళైపోయింది అనుకోండి, అది పారేసి మంచిగా మరొక క్లాత్ అయితే ఉంచుకుంటాను అనమాట. సో ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫొటోస్ అన్ని క్లీన్ చేయడం. నార్మల్గా ఏంటంటే వాటర్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి, వేసేసి ఒక మంచి బట్టతోటి శుభ్రంగా తడిపేసి ఇదిగోండి శుభ్రంగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను బొట్లు ఏవైతే అలంకరణ చేస్తున్నాను కదండి, అవైతే చెప్పాను కదా, పసుపు ఇంకా గంధం కలిపేసి ఒక లిక్విడ్లా రెడీ చేస్తానండి. ఆ తర్వాత దానిపైన ఒక్కొక్కసారి సింధూరంతో పెడతాను. సింధూరంతో పెడితే ఏంటంటే మనకి స్టిక్కీగా ఉంటుంది, ఈజీగా వదిలిపోదు అనమాట. లేకపోతే ఒక్కొక్కసారి కుంకుమతో పెడతానమాట. సో ఈరోజు నేను కుంకుమతో పెడతానని ఫిక్స్ అయ్యానమాట. సో ఇదిగోండి మంచిగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేను ఫొటోస్ అన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను ఒక పేపర్ పైన. ఎప్పుడు కూడా మనం ఫొటోస్ క్లీన్ చేసినప్పుడు కానీ విగ్రహాలు క్లీన్ చేసినప్పుడు కానీ కింద కూర్చోకుండా ఆసనం మీద వేసుకోవాలండి. అలాగే దేవుడి ఫొటోస్ అన్నీ కూడాను ఒక పేపర్ పరిచేసి లేకపోతే ఒక మంచి బట్ట పరిచేసి వేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను విగ్రహాలకి నేను చింతపండు కొంచెం నానబెట్టానండి, దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసాను అనమాట. అంతే, ఈ మిక్స్ తోటే నేను విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా క్లీన్ చేసిన తర్వాత అండి ఇప్పుడైతే ఒక బేసిన్లోని మంచి వాటరే ఉంచానన్నమాట. అందులో విగ్రహాలన్నీ కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం చింతపండు ఏమైనా అంటేస్తుంటే అది అలా తర్వాత నల్లగా మారిపోతుంది కదా. సో శుభ్రంగా క్లీన్ అయితే చేసేసానండి. ఆ తర్వాత ఒక మంచి బట్టతోటి, ఎలాగంటే మనం చిన్నపిల్లలకి స్నానం చేసామనుకోండి ఆ తర్వాత మంచిగా ఒత్తుతాం కదా ఒళ్ళంతా, సో అలాగనమాట. మంచిగా అయితే పూజ కోసం వాడుతున్న బట్టలు కానీ ఇవన్నీ కూడా నేను సెపరేట్గా ఉంచుతాను అనమాట. ఆ బట్టలతోటి ఇంకేంటి లైక్ ఫ్లోర్ క్లీన్ చేయడం, క్లీనింగ్ ఎటువంటిది ఆ బట్టలతో చేయను అనమాట. మడిగా అంటే పూజా మందిరం కింద నాకు సెల్ఫ్ ఉందండి, అందులో అయితే నేను పెడతానమాట. సో ఇదిగోండి
మంచిగా విగ్రహాలన్నిటికీ కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచేస్తున్నానండి. సో ఇంకోటి తడి ఉన్నదనుకోండి, అది రాను రాను మరకలాగా ఉంటుంది, ఇంకొంచెం నల్లగా మారుతుంది అనమాట. అస్తమానం మనం క్లీన్ చేయం కదా, కాబట్టి కొంచెం మంచిగా తుడిచేసి పొడి బట్టతోటి ఆ తర్వాత మళ్ళీ వస్త్రాలు అనేది అంటే తొడిగిస్తానమాట. అయితే ఉగాది కదండి, కొత్త సంవత్సరం అంటే మన ఒక్కలమే కొత్త బట్టలు వేసుకోం కదా, దేవుడికి కూడా కొత్త బట్టలు మనం వేస్తాం. సో ఇక్కడైతే పూజా మందిరంలోని ఒక బ్లౌజ్ పీస్ అండి, ఈ బ్లౌజ్ పీస్ అయితే సెమీ పట్టుదనమాట. ఇదైతే శుభ్రంగా ఐరన్ చేసేసి దేవుడి గూట్లో పరిచానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వస్త్రాలు నేను కూడా కొత్తవి కుట్టించాను. అయితే రీసెంట్గా నాకు కొంతమంది కామెంట్ పెట్టారండి, మీరు విగ్రహాలకి ఎలా అలంకరణ చేస్తున్నారు తప్పకుండా షేర్ చేయండి అని. ఇదిగోండి ఈ వీడియో అయితే మీకోసమే. నాకు ఇష్టమే, నేను అలంకరణ దేవుడి విగ్రహాలకి చేయడం ఇష్టం, అండ్ మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా ఇష్టం అండి. సో ఇదిగోండి బ్లౌజ్ పీస్కి సెపరేట్గా అంచు తీసుకున్నాను. అంచు తీసుకొని ఆవిడకి ఇలా కుట్టమన్నాను అనమాట. థ్రెడ్ ఉంటుంది మనకి, అంచు అయితే అటాచ్ అయిపోయింది కదా. అయితే మన విగ్రహాలన్నీ కూడా ఎక్కువ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనం దేవుడి గూట్లో ఉంచాం కదా, 3 ఇంచెస్ విగ్రహాలే, అంతకంటే చిన్న విగ్రహాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ కొలత బట్టి నేను కుట్టించానండి. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ గుడ్డ వచ్చింది. అంచు వచ్చేసరికి ఒకటి వైట్, ఇంకోటి కొంచెం నేవీ బ్లూ వచ్చిందనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, కుచ్చుళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమన్నాను. లైక్ ఎలాగంటే ఇది మనం వెనక్కి తాడు మనం కట్టేసామంటే ముందుకి సారీ లుక్ అంటే రావాలి, కుచ్చుళ్ళు మనం ఎలా పెట్టుకుంటాం కదా ఆ విధంగా రావాలి. అండ్ ఇక్కడ ఒక పెద్ద చున్నీ చేసి ఇచ్చిండని, అంటే క్లాత్కి మధ్యలో ఇలా అంచు అటాచ్ చేసి ఇచ్చమాట ఆవిడ. ఇదేంటి అని అంటే చున్నీ లాగా నేను యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ కొత్త బట్టలు కాబట్టి మనం పసుపు పెట్టేసే కదా కొత్త బట్టలు వేసుకుంటాం. సో ఇదిగోండి దేవుడి బట్టలు అన్నిటికీ కూడా మంచిగా ఒకసారి పసుపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. అయితే అంచు చున్నీలాగా ఏదైతే అంటే కుట్టించానో అది కొంచెం ఎక్కువ వెడల్పు అయిపోయింది. సో కొంచెం మన విగ్రహాలకి చూసుకొని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇదిగోండి సన్నంగా ఇలాగా పైటలాగా అంటే కట్ చేశాను, ఆ అంచుకి కట్ చేసేసి వేసాను అనమాట. అండ్ ఇదిగోండి ఇలా నడుముకేసి మనం బ్యాక్ సైడ్ ఇలాగా ముడి వేసేయడమే. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనం ఒక ముడి వేసేసామంటే ముందుకి ఇలాగా కుచ్చుళ్ళలాగా మన సారీ కుచ్చుళ్ళలాగా వచ్చేస్తాయి అనమాట. సో ఇదిగోండి ముడి అనేది కొంచెం థ్రెడ్ కొంచెం పొడవు ఉంచమని అనమాట. ఒక 2 ముళ్ళు వేస్తే మనకి టైట్గా ఉంటుందన్నమాట, లూజ్ అవ్వకుండా. సో ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలాగ వచ్చింది. ఇప్పుడు మనం వస్త్రాలు వేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం అలంకరణ చేస్తాము. ఇప్పుడైతే స్వామివారికి ఎలాగంటే మనకి పంచకట్టు ఉంటుంది కదా, ఆ విధంగా నేను ఉంచుదామని చెప్పేసి అనుకున్నాను. సో ఇది కొంచెం లాంగ్ వచ్చింది, బట్ ఓకే, మరీ షార్ట్ వచ్చినా కూడా లూజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా ఉంచానండి. అండ్ స్వామివారికి మొత్తం అంచున్న బట్ట అయితే ఇక్కడ నేను సెట్ చేశాను అనమాట. అంటే అమ్మవార్లు ఇద్దరికి అంచు ఏదైతే వస్తుందో స్వామివారికి అదే బట్ట వస్తుంది. సో ఇదిగోండి వీటికి కూడా బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ ఉంటుంది, ఇలా మనం ముడి వేసేస్తే చక్కగా స్టికీగా ఉంటుంది, అస్సలు లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలాగ దేవుని బట్టలు అనేవి ఆన్లైన్లో కూడా బోల్డ్ అనే రకాలు ఉన్నాయండి. అయితే ఇలాగ కుట్టిస్తే కొంచెం కుచ్చుళ్ళు ఎక్కువ వస్తే నాకు అది బేసిక్గా నచ్చుతున్నది అనమాట. అండ్ ఇది నెక్స్ట్ అయితే వచ్చేసాను అలంకరణ. ఇదైతే రాఖీ అండి, స్వామివారికి నడుముకి ఇలాగ వడ్డాణంలాగా చాలా బాగుంది. నాకైతే ఆ స్టోన్ కుందన్ లాగా వచ్చేసి చుట్టుపక్కల స్టోన్ ఉండి బాగుందని చెప్పేసి వేశాను. అండ్ ఇది వచ్చేసరికి కాసుల పేరండి. ఇదైతే ఒకటి చాలా చీప్ అండి, మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. నేను కొన్నది ఒకవేళ లింక్ ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. 150 రూపీసే. అదైతే బోల్డ్ అంటే పొడవు ఉన్నది కదా, కాబట్టి 3 ముక్కల్లా చేశానండి. స్వామి అమ్మవార్లకి ఒకేలాగా అలంకరణ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఇదిగోండి అమ్మవార్లు ఇద్దరికి కూడా వాళ్ళ ప్లేస్లో అయితే నేను అరేంజ్ చేసేస్తాను. అటువైపు బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నట్లయితే జగన్నాథం, బలభద్ర, సుభద్ర దేవి వాళ్ళకి కూడాను చక్కగా పూసల దండ అండ్ కొత్త బట్టలతోటి అలంకరణ అయితే చేశాను అనమాట. చక్కగా ఒక కాసుల పేరైతే 3 దేవుళ్ళకి సరిపోయిందనమాట. అండ్ ఇక్కడ చిన్ని కృష్ణయ్య పగిడి కూడా ఇదిగో పూసల దండ అండ్ ఫ్లూట్, ఇవన్నీ. ఈ ఫ్లూట్ అయితే మా అమ్మ ఇంట్లో చేసింది, హోమ్ మేడ్ అనమాట, కొత్త అంటే బయట నుంచి తీసుకోలేదు. ఓవరాల్గా దేవుడి గది శుభ్రం అయిపోయిన తర్వాత అమ్మయ్య మంచి లుక్ వచ్చింది, కొంచెం నీట్గా అనిపించింది. తర్వాత బాగుంది, నాకైతే నచ్చిందనమాట. ఇంతకీ మీకు ఎలాగుంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరూ కూడా ఉగాది ముందు దేవుడు కూడా అంతా క్లీన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి. నాకైతే చిన్ని కృష్ణయ్య భలే నచ్చారండి, చాలా క్యూట్గా ఉన్నారనమాట. అండ్ స్వామివారి నడుం దగ్గర చూస్తున్నారు కదా, వడ్డాణంలాగా సూపర్, అసలు చాలా బాగా కుదిరింది. ఇవన్నీ కూడా నేను టీటీడీ క్యాలెండర్ నుంచి అంటే చూసి నేను నేర్చుకుంటూ ఉంటానన్నమాట.
ఇదైతే ఇదిగోండి పూజా సమయం అయితే రానే వచ్చింది. వాడంరాలు ఇంటి దగ్గరకు ఒక ఆవిడ వస్తున్నదండి. ఒక మూర 20 రూపీస్కి ఇస్తున్నది, 25 రూపీస్కి ఇస్తున్నారు. ఇంత తక్కువలో ఎవరిస్తారు చెప్పండి. నాకైతే స్వామివారి పంపించారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇదిగోండి ఓవరాల్గా అలంకరణ చేసిన తర్వాత చాలా బాగా కుదిరింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే కొన్ని దేవుడి సామాన్లు తీసుకున్నానండి. ఇది మెయిన్. ఇదైతే పౌడర్ వస్తుంది, ఇలాగ కోన్ కూడా వస్తుంది. ఈ కోన్ చూస్తున్నారు కదా, ఇవైతే 36 రూపాయలు, 36 రూపీస్ 12 పీసెస్ ఉంటాయండి. ఇవైతే మనం బయట చేసి కూడా మనం చక్కగా ధూపం వేసుకోవచ్చు. మొత్తం కూడా అంతేసి ధూపాలు అంటే దీపాలు అంతేసి నూనెలు మనం ఏంటి వేసేయగలదండి. జస్ట్ కొంచెం కొంచెం వేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇదిగోండి ఇదైతే ఒక డబ్బా ఖాళీగా ఉండే నా దగ్గర, అదైతే రిఫిల్ చేసేస్తాను. వీళ్ళ దగ్గర ఈ సైట్లోని దేవుడి వస్త్రాలు కూడా ఉన్నాయి అండ్ బోల్డ్ అని దేవుడి సామాగ్రిలు అన్నీ కూడా ఉన్నాయి. ఆ లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు కావస్తే చక్కగా కొనుక్కోవచ్చు. సో ఇదిగోండి ధూపం, ఇదైతే పొడి అనమాట, దశాంగం. ఇదైతే నేను 10 సంవత్సరాలకి పైగా అవుతుంది ఇదే నేను యూస్ చేస్తూ ఉంటున్నాను. సో ఇదిగోండి కొంచెం ఉండే మళ్ళీ ఒకసారి రిఫిల్ చేసేస్తున్నాను. ఇదైతే ఒక ప్లాస్టిక్ కోన్ ఇచ్చారు, అందులో మనం చక్కగా పెట్టేసి ధూపం అనేది పెట్టుకోవచ్చు. ఇదైతే నా పూజా మందిరం కింద సైడ్ ఉన్న గూడు అనమాట. ఇదైతే క్లీన్ చేయలేదండి, ఇంకెప్పుడు టైం చూసుకొని క్లీన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దశాంగం అది ముందర తీసుకున్నాను, నెక్స్ట్ స్టాక్ వచ్చింది ఇంతకు ముందర వాళ్ళ దగ్గర లేకుండే అని చెప్పేసి మరో 4 ప్యాకెట్లు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ తగ్గుతాయండి, మెయిన్ అది. ఆ తర్వాత వీళ్ళ తాలూకా ప్యాకింగ్ కూడా బాగుంది, బబుల్ ర్యాపర్ వచ్చేసి చాలా బాగుందనమాట. అండ్ ఈ ప్యాకెట్ ఒకటి 75 రూపీస్ అండి. సో ఇవైతే ఒక 4 తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా రోజులు వెళ్ళిపోతుంది. అంటే ధూపం దగ్గర అండ్ ఊద దగ్గర నేనైతే చాలా ఎంచుతాను. ఏవైతే అంటే మంచి వాసనవే అవే నేను దేవుడి కోసం యూజ్ చేస్తానండి. సో ఇదైతే కుదిరిపోయిందనమాట నా కోసం. ఇంకా నెక్స్ట్ అయితే మీరు చూస్తూ ఉంటారు నా పూజలోని దేవుడికి ఇలా పన్నీర్ బుడ్డితోటి వేస్తూ ఉంటాను, జల్లుతూ ఉంటాను. అదేంటి అని అంటే రోజ్ వాటర్ అండి. నాకు అది ఇష్టం, ఇది చెయ్యాలి అని లేదు, బట్ నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది, ఇష్టం. సో అది కూడా రిఫిల్ చేసేస్తాను. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.